నమస్తే ఫ్రెండ్స్. మనందరికీ సమాజంలో చాలా గొప్పగా బతకాలని ఉంటుంది. మంచి డబ్బు సంపాదించాలని, తర్వాత పేరు తెచ్చుకోవాలని, ఇట్లా రకరకాల ఆశలు ఉంటాయి అన్నమాట. మన తల్లిదండ్రులు కూడా అరే నలుగురు ఏమనుకుంటారో చాలా గొప్పగా బతకాలని మనకు చెప్తా ఉంటారు అన్నమాట. మనం బతుకున్నప్పుడు నలుగురు ఏమనుకుంటారో ఏమనుకోరో మనకు తెలియదులే, కానీ మనం చనిపోయిన తర్వాత కూడా నలుగురు కాదు 8 మంది మన గురించి గొప్పగా మాట్లాడుకునే ఒక పని చేయొచ్చు. అదే ఆర్గాన్ డొనేషన్. ఆర్గాన్ డొనేషన్ గురించి నేను సడన్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, రీసెంట్గా ది హిందూ అనే న్యూస్ పేపర్లో అపోలో ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు రాసిన ఒక వ్యాసం చూసి చాలా బాగా అనిపించి ఆ వ్యాసంలోని అంశాలు మీ ముందు పంచుకోవాలనిపించింది. అయితే ఆ వ్యాసానికి నాకు కూడా సంబంధం ఉంది. అదేంటంటే ఆర్గాన్ డొనేషన్ గురించి నేను ఉత్తగా ముచ్చట్లు చెప్పడానికి రాలేదు. ఆర్గాన్ డొనేషన్ నేను చేసిన కాబట్టి దాని యొక్క గొప్పతనం ఏందో చెప్పడానికి వచ్చిన అనమాట. ఆర్గాన్ డొనేషన్ ద్వారాగా 8 మంది జీవితాల్ని మనం సేవ్ చేయొచ్చు. అయితే బతుకున్నప్పుడు ఈ నలుగురు ఏమనుకుంటారో అని మనం చాలా భయపడుతూ బతుకుతూ ఉంటాం కదా. బతుకున్నప్పుడు ఈ నలుగురు అనుకుంటారో అనుకోరో మనకు తెలియదులే, కానీ చనిపోయిన తర్వాత ఒక 8 మంది జీవితాలు సేవ్ చేస్తే ఆ 8 మంది జీవితాంతం వాళ్ళు బతుకున్నంత కాలం మన గురించి మాట్లాడుకుంటారు, ఏ మహానుభావుడో చేయడం వల్ల నేను బతుకున్నాను. ఆర్గాన్ డొనేషన్ అనేది అంత గొప్పదనమాట. ఇండియాలో ఉన్న కల్చరల్ రీజన్స్ కావచ్చు, డీప్ రూటెడ్ స్టీరియో టైప్స్ కావచ్చు, అపనమ్మకాలు కావచ్చు, మిత్స్ అండ్ మిస్కాన్సెప్షన్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, అలాంటివి చేయడం వల్ల చాలామంది ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, 1 మిలియన్ మంది జనాభాని తీసుకుంటే ఆ మిలియన్ మంది జనాభాకి 0.8 మందే ఇండియాలో ఆర్గాన్ డొనేషన్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. అదే మిలియన్ జనాభాని తీసుకుంటే అమెరికాలో కావచ్చు, స్పెయిన్లో కావచ్చు 45 మంది ఆర్గాన్ డొనేటర్స్ రెడీగా ఉన్నారనమాట. ఇది పరిస్థితి అనమాట. ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం ఇండియాలో ఉన్న కల్చరల్ రీజన్స్, రకరకాల రీజన్స్ అని. ఆ రీజన్స్ ఏమై ఉంటాయంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే బాడీని ఎట్లా పడితే అట్లా కోస్తారు అడ్డగోలుగా. అవి లాస్ట్కి ఫైనల్ రైట్స్ అంటే అంత్యక్రియలు చేయడానికి పనికి రాకుండా అవుతుందని చెప్పేసి ప్రజలు బలంగా నమ్ముతారు అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఒక తమిళ్ సినిమాలో కూడా వారి భార్య, అంటే ఆయన ఎక్కడో నార్త్ ఇండియా నుంచి రామేశ్వరం వచ్చినప్పుడు ఆమె ప్రమాదవశాత్తు చనిపోద్ది అనమాట. ఆమె ఫైనల్ రైట్స్ చేయడానికి సడన్గా నేను మా ఊరు తీసుకెళ్లాలని చెప్తే పోస్ట్ మార్టం చేయకుండా ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదని చెప్పి డాక్టర్ చెప్తే అట్లెట్లా కుదురుతుంది, మా సాంప్రదాయాలు ఒప్పుకోవని చెప్తాడు అనమాట. ఫైనల్గా చేయాల్సి వస్తుంది, అది వేరే విషయం. అయితే ఇక్కడ చాలా మంది అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, డాక్టర్స్ కూడా ఆయా దేశాల్లో ఉన్న కల్చరల్ ప్రాక్టీసెస్ని దృష్టిలో పెట్టుకునే మెడికల్ ప్రొసీడ్యూర్ అనేది చేస్తారనమాట. ఇక రెండో విషయం ఏంటంటే, చాలా మంది ఏం నమ్ముతారంటే ఈ ఆర్గాన్ డొనేషన్ కోసం, ఆర్గాన్లు తీసుకోవడం కోసం డాక్టర్స్ ప్రీమెచ్యూర్ డెత్ అనేది అనౌన్స్ చేస్తారని చాలా మంది నమ్ముతారు అనమాట. అంటే చనిపోకముందే చనిపోయిందని చెప్పి ఆర్గాన్స్ తీసుకుంటారు అనేది చాలా మంది అమాయకంగా నమ్ముతారు అనమాట. అయితే బ్రెయిన్ డెత్ అనేది అంత నార్మల్గా ఏం జరగదు. ప్రాపర్ లీగల్ సిస్టంలో భాగంగానే దాన్ని అనౌన్స్ చేస్తారు. అట్లనే బోర్డ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, చాలా మంది ఎక్స్పర్ట్స్ కూర్చొని దీన్ని అనౌన్స్ చేయొచ్చా చేయకూడదా అన్నది తర్వాత డిసైడ్ చేసి అనౌన్స్ చేస్తారనమాట. ఫైనల్గా మొత్తం డాక్యుమెంటేషన్, ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చేసిన తర్వాతనే అది ఫైనల్ చేస్తారనమాట. ఆర్గాన్ డొనేషన్కి చాలా మంది వెనకాడడానికి ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. చాలా మంది ఏం నమ్ముతారంటే ఈ ఏజ్ వాళ్ళు ఆర్గాన్ డొనేషన్ చేయొచ్చో చేయకూడదో, ఈ ఏజ్ వాళ్ళు ఆర్గాన్ డొనేషన్ చేయొచ్చో చేయకూడదు అని అది నమ్ముతారు అనమాట. వాస్తవానికి అది నిజం కాదనమాట. ఎవ్రీ కంట్రిబ్యూషన్ ఈజ్ కౌంట్. అంటే హార్ట్ వాల్వ్స్ కావచ్చు, కిడ్నీస్ కావచ్చు, కంటికి సంబంధించిన భాగాలు కావచ్చు, స్కిన్ కావచ్చు, ఇట్లా రకరకాల ఆర్గాన్స్ అనేవి శరీరంలో డొనేషన్కి పనికొస్తాయి అనమాట. 8 మంది జీవితాలు కాపాడొచ్చు అని చెప్తున్నాం కదా. మనం చేసిన చిన్నది కూడా స్కిన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతిదీ కూడా ఒక జీవితాన్ని కాపాడడంలో లేకపోతే వాళ్ళ యొక్క హెల్త్ని ఇంప్రూవైజ్ చేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది అనమాట. అయితే వీటికి ప్రధానంగా ప్రజలకి ఆర్గాన్ డొనేషన్ మీద అవగాహన తీసుకురావడానికి ఏం చేయొచ్చు అన్నది ఈ ఆర్టికల్లో కొన్ని సొల్యూషన్స్ ఆయన ఏం చెప్తాడంటే, ఫస్ట్ది ఏంటంటే సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ జరగాలి. ఆర్గాన్ డొనేషన్ వల్ల 8 మంది జీవితాలు కాపాడొచ్చు అనేది ఒక నోబులెస్ట్ రీజన్ అనొచ్చు, కాజ్ అనొచ్చు. దానివల్ల అది ఒక గొప్ప పని అనమాట. ప్రపంచ మానవాళికి సంబంధించిన మతాలు, విశ్వాసాలు కూడా సాటి మనిషికి హెల్ప్ చేయమనే చెప్తున్నాయి అనమాట. ఈ కాన్సెప్ట్ని సోషల్ మీడియాలో అద్భుతంగా ప్రచారంలో ఉంచబడాలి. ఇంకోటి ఏంటంటే ఆర్గాన్ రిసిపియంట్స్, అంటే ఆర్గాన్ రిసిపియంట్ అయ్యి వాళ్ళు హెల్త్ ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోని వీడియోలు చేయించి లేకపోతే వాళ్ళతోటి ప్రకటనలు చేయించి
ఆర్గాన్ డొనేషన్ యొక్క గొప్పతనాన్ని చెప్పించాలి. తర్వాత వచ్చేసి మెడికల్ ప్రాక్టీషనర్స్ ఉంటారు కదా, మెడికల్ ప్రాక్టీషనర్స్ వాళ్ళంతా ఒక ఛాంపియన్స్ లాగా మారి కమ్యూనిటీలో ఈవెంట్స్ పెట్టి అవగాహన సదస్సులు నిర్వహించాలి. అవసరమైతే స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో సైన్స్ అండ్ ఎథిక్స్ పాఠంగా ఆర్గాన్ డొనేషన్ గురించి చెప్పబడాలి. అప్పుడు మాత్రమే ఈ ఆర్గాన్ డొనేషన్ మీద ఈ డీప్ రూటెడ్ స్టీరియో టైప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి అన్నమాట. లేకపోతే ఆర్గాన్ డొనేషన్ యొక్క గొప్పతనం అర్థం కాక సంస్కృతి, ఆచారం, కట్టుబాటు అనే వరదలో కొట్టుకుపోయి సాటి మనిషికి హెల్ప్ చేయాలనే ఒక యూనివర్సల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మనం కోల్పోవడం జరుగుతుంది అన్నమాట.